హలో స్టూడెంట్స్, ఈరోజు మనం పోలనామియల్ చాప్టర్లో ఉన్నటువంటి ఫ్యాక్టర్ థియరం ప్రూఫ్ మనం నేర్చుకుందాం. సో ఫ్యాక్టర్ థియరం ప్రూఫ్ స్టేట్మెంట్, ఫ్యాక్టర్ థియరం స్టేట్మెంట్, ఇఫ్ p of x ఈజ్ ఏ పోలనామియల్ ఆఫ్ డిగ్రీ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో మనం ఇక్కడ p ఆఫ్ ఎక్స్ అనేది ఎనీ పోలనామియల్ ఏదైనా అవ్వచ్చు, x⁴ ప్లస్ x² ప్లస్ x³ ప్లస్ 1. ఇది ఎనీ పోలనామియల్. దీని యొక్క డిగ్రీ వచ్చేసి n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని అంటుండో. డిగ్రీ అని అంటే మనకు ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటంటే, కనుక్కోవాల్సింది ఏంటంటే, ఒక పోలనామియల్లో హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని ఆ పోలనామియల్కి డిగ్రీ అని అంటాం. ఆ పవర్ అనేది మనకి 1 అవ్వచ్చు, డిగ్రీ 1 అవ్వచ్చు, లేదా 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. ఏ పోలనామియల్ అయినా ఎనీ పోలనామియల్ తీసుకుని అంటుండో దాని యొక్క డిగ్రీ డెఫినెట్గా 1 లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలని అంటుండో. ఆ తర్వాత అండ్ ఏ ఈజ్ ఎనీ రియల్ నెంబర్. ఏ ఈజ్ ఎనీ రియల్ నెంబర్ అని అంటే ఏ అనేది ఎనీ రియల్ నెంబర్, ఏ బిలాంగ్స్ టు ఎనీ రియల్ నెంబర్. ఈ రియల్ నెంబర్ అంటే నీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. 1 కానీ 2 కానీ 3 కానీ ఆ 2.5 కానీ 5.6 కానీ 7.8 ఏదైనా సరే, ఎనీ రియల్ నెంబర్, నెగిటివ్ నెంబర్స్ కానీ పాజిటివ్ నెంబర్స్ కానీ 0 కానీ ఏదైనా అవ్వచ్చు. ఏ ఈజ్ ఎనీ రియల్ నెంబర్, ఏ ఈజ్ ఎనీ రియల్ నెంబర్ అని అంటుండో. ఆ తర్వాత దెన్ ఒక పోలనామియల్ 1 కంటే ఎక్కువ డిగ్రీ అయ్యుండి ఏ ఈజ్ ఎనీ రియల్ నెంబర్ అయిన తర్వాత దెన్ ఇఫ్ p ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇఫ్ p ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x minus a is a factor of p of x. p of a is equal to 0. p of a ఒక పోలనామియల్లో x ప్లేస్లో, ఒక పోలనామియల్లో x ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే అది 0 అయింది అని అంటే అప్పుడు x మైనస్ ఏ ఈజ్ ఫ్యాక్టర్ అని అంటుండ. ఫ్యాక్టర్ ఆఫ్ p of x ఆ పోలనామియల్కి అని అంటుండో. లేదా రెండో కండిషన్ ఏంటంటే ఇఫ్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఏ అనేది ఒక పోలనామియల్కి, ఎనీ పోలనామియల్కి ఎక్స్ మైనస్ ఏ అనేది ఎనీ పోలనామియల్ p ఆఫ్ ఎక్స్కి ఫ్యాక్టర్ అయితే అంటే అప్పుడు p ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ప్రూవ్ చేయాలి. రెండు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్స్ ఇవి. ఫస్ట్ కండిషన్ ఇఫ్ p ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, p ఆఫ్ ఏ 0 అయితే మనకు x మైనస్ ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ ఎక్స్. x మైనస్ ఏ ఫ్యాక్టర్ అని అంటే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టర్ అని అంటే ఒక ఎనీ 8 అనేటటువంటి ఒక నెంబర్ తీసుకుందాం. 8 అనేటువంటి నెంబర్ తీసేసుకుంటే 8ని మనం 2 into 4గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు 2 అనేది 8కి ఫ్యాక్టర్. అదేవిధంగా p ఆఫ్ ఎక్స్ అనేది ఎనీ పోలనామియల్ అయితే, మనకి ఎనీ పోలనామియల్ అయితే దానికి అదేవిధంగా దీన్ని కూడా 2 ఫ్యాక్టర్స్గా రాయొచ్చు అని అంటుండో. అదేమంటుందంటే ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎక్స్ మైనస్ ఏ ఒకటి, రిమైనింగ్ పోలనామియల్ q ఆఫ్ ఎక్స్ అనుకోవచ్చు మనం ఇక్కడ. సో ఫస్ట్ ప్రూఫ్ చేద్దాం. ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ఇఫ్ హియర్ గివెన్ దట్ if p of a is equal to 0 అని మనం అనుకున్నాం అనుకో, p of a is equal to మనం 0 అనుకుంటే ఇప్పుడు x minus a is ఫ్యాక్టర్ ఆఫ్ ఏ పోలనామియల్ p of x పోలనామియల్గా చూపించాలి మనం ఇక్కడ. సో ఇక్కడ మనకి రిమైండర్ థియరం అనేది యూజ్ అవుతుంది. బై ద రిమైండర్ థియరం p of x is equal to x minus a into q of x plus p of a. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఎలా రాస్తామంటే ఒక పోలనామియల్ మనం జనరల్గా ఒక నెంబర్ని తీసుకొని మనం ఇక్కడ 8 అనే నెంబర్ను ఇందాలని తీసుకొని 2తో డివైడ్ చేసేస్తే 2 4s are 8,
ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో దాన్ని బట్టి మనం ఇక్కడ దీన్ని ఎలా రాసేసుకోవచ్చు, 2 into 4 8 ఈజ్ ఈక్వల్ టు 2 into 4 ప్లస్ 0 ఇలా రాసేసుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసేసుకొని ఇప్పుడు పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఎక్స్ పోలనామియల్ ఈజ్ ఈక్వల్ టు ఈ బ్రాకెట్లో 2 into 4గా రాసినట్టుగా డివిజిబుల్ నెంబరు ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్గా రాసేసాను. సో ఇప్పుడు దీని నుంచి మనకి ఇక్కడ రిమైండర్ థియరం ఇది మనకి ఇక్కడ చెప్తుంది. ఇది పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ పీ ఆఫ్ ఏ. సో దెన్ మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం దీన్ని 1 అనుకుంటే గివెన్ దట్ పీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమంటుంది ఇక్కడ 0 అని అంటుండో, పీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటుంది కాబట్టి ఈ పీ ఆఫ్ ఏ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే అప్పుడు మనకి ఇక్కడ ఫ్రమ్ 1 పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ పీ ఆఫ్ ఏ అంటే మనకి ఇక్కడ 0 కాబట్టి ఫ్రమ్ 1 నుంచి మనం ఇక్కడ పీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఫ్రమ్ 1 నుంచి రాసేస్తున్నాం. సో దేర్ ఫోర్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు పీ ఆఫ్ ఎక్స్ ఒక పోలనామియల్ అనేది మనం ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు ఎక్స్ మైనస్ అంటే ఒక పోలనామియల్ ఇంటూ అనదర్ పోలనామియల్ ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఎక్స్గా రాసేసాం. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ద పోలనామియల్గా రాసేసాం. హెన్స్ ద ప్రూఫ్. ఇప్పుడు మనం సెకండ్ కండిషన్ చూద్దాం. ఇఫ్ ఇక్కడ మనకి ఇక్కడ కన్సిడర్ ప్రపోజిషన్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ దానికి రివర్స్లో ప్రూఫ్ చేస్తున్నాం. అందుకని కన్సిడర్ ప్రపోజిషన్ అంటున్నాం. ఇప్పుడు గివెన్ దట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది, ఇఫ్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు దీనికి ఇది ఫ్యాక్టర్ అని అనుకుంటే మనకి ఇక్కడ గివెన్ దట్ ఇచ్చింది, గివెన్ దట్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ అని అంటాడు. గివెన్ దట్ ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలా, పీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలా. ఇప్పుడు గివెన్ దట్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద పీ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఏమని రాసేసుకోవచ్చు, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ అంటే ఒక నెంబర్ని మనం 2 ఫ్యాక్టర్స్గా రాసేసుకుంటే దీన్ని ఇలాగ రాసేసుకోవచ్చు కదా, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్గా రాసేసుకోవచ్చు. సో ఇది మనకి ఇక్కడ 2గా అనుకుందాం మనం ఇక్కడ కన్సిడర్. సిన్స్ రిమైండర్ థియరం నుంచి మనం ఏం చేస్తాం అంటే ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్ అన్నప్పుడు హియర్ రిమైండర్ థియరం P of x is equal to x minus a into q of x and 0 of x minus a is a అవుతుంది. మనకి x minus a 0 అవ్వాలి అంటే x ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సరిపోతుంది. ఇది రిమైండర్ థియరం నుంచి తెలుసు. సో దెన్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి ఫ్రమ్ 2 నుంచి మనం రాసేసుకుంటే ఫ్రమ్ 2 నుంచి ఎక్స్ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే
P of A is equal to A minus A ఇంటూ Q of A అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి P of A is equal to మనకి A minus A 0 అవుతుంది. 0 ఇంటూ Q of A, 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0. సో దేర్ ఫోర్ P of A is equal to 0 అవుతుంది. దెన్ హెన్స్ P of A is equal to 0 where x minus A is a factor of P of x. సో ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.